కాకినాడ నగరంలోని వివిధ సేవా కార్యక్రమాలను అందిస్తున్న మేము సైతం స్వచ్ఛంద సేవా సమితి ఆధ్వర్యంలో 100 పరుపులను కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి రోగుల సేవ నిమిత్తం అందించారు. ఈ పరుపులను బుధవారం నుండి కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ లావణ్య కుమారి సమక్షంలో అందించారు. ఈ 100 పరుపుల కార్యక్రమానికి డాక్టర్ కొండమూరి సత్యనారాయణ, దుగ్గన నాగబాబు, సుంకర నాయుడు, కొలగాని మూర్తి, పుప్పాల కుమార్, మాధవరావు, బుజ్జి రాము, కొండమూరి గంగాధర్, అభిరెడ్డి శ్రేణు, చక్రధర్రావు సభ్యులు సహకరించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి దాతలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపి సాల్వాలతో సన్మానించారు. మేము సైతం సేవా సంఘం సారథ్యంలో కొనసాగుతున్న ఈ సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా ప్రభుత్వ ఆసుపత్రి రోగులకు మరిన్ని సహాయ సహకారాలు అందిస్తాయని నిర్వాహకులు తెలిపారు. సో ఈ అంబియన్స్లో బెడ్ కన్వీనియన్స్ అంటే మంచం మనకి ఎంత సౌకర్యవంతంగా ఉంది అన్నది కూడా దానికి చాలా ఇంపార్టెంట్ అనమాట. గవర్నమెంట్ వారు ఎంత చేసినా కూడా మనకి ప్రతి స్వచ్ఛంద సంస్థలు కూడా సహాయ సహకారాలు అందిస్తే గవర్నమెంట్ హాస్పిటల్ ముందుకెళ్తుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. సో ఈవేళ దీనికి ఉదాహరణగా మనకి మేము సైతం అనే స్వచ్ఛంద సంస్థ, లారీ ఓనర్స్ అసోసియేషను సంస్థ ప్రతినిధులు మరియు బాబ్జీ గారు, దాని సంస్థ ప్రతినిధులు డాక్టర్ కొండమూరి సత్యనారాయణ గారు, సుంకర్ నాయుడు గారు, బి సత్యబాబు గారు, కోలంగి మూర్తి గారు, ఎస్ మాధవరావు గారు, ఎం మాధవరావు గారు, జి రాము గారు, వై బుజ్జి గారు, జి శివ గారు, డి మంగతయారు గారు అండ్ ఆకుల చక్రధర్రావు గారు, వీరందరూ కలిసి మనకి 100 పరుపులు గవర్నమెంట్ హాస్పిటల్కి డొనేట్ చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ సంస్థ తరపున మరియు ఇక్కడ పనిచేసే ప్రతి ఒక్క ఎంప్లాయీ తరపున మరియు పేషెంట్ల తరపున నేను వారికి ధన్యవాదాలు అర్పిస్తున్నాను. ఎందుకు అంటే ఇలాగా స్వచ్ఛందంగా దాతలు ముందుకు వచ్చినప్పుడే గవర్నమెంట్ హాస్పిటల్ వృద్ధి చెందుతాయి. మనకి ఎంత చేసినా కూడా హాస్పిటల్కి ఏదో ఒక అవసరం ఉంటుంటుంది. సో ఆ అవసరాన్ని కనిపెట్టి ప్రతి ఒక్క దాత కూడా ముందుకొచ్చి పేషెంట్ల సౌకర్యార్థం చేసి ఇది మన హాస్పిటల్ అని ఫీల్ అయినప్పుడు దీన్ని అభివృద్ధి చేయడంలో మన చేయూత ఉండాలి అని ప్రతి ఒక్కరూ పెట్టినప్పుడు డెఫినెట్గా దీన్ని విజయపదంలోకి తీసుకెళ్ళి ఇంకా అభివృద్ధి చేస్తామని చెప్పేసి అందరి తరపున నేను మాటిస్తాను. ఏదైనప్పటికీ కూడా ఖచ్చితంగా జనరల్ హాస్పిటల్కి మా వంతు సాయంగా మేము చేస్తామని కూడా మేడం గారు చెప్పడం జరిగింది. జీజీహెచ్లో ఒక్కొక్క బెడ్ మీద 3 4 పడుకున్నారు మేడం గారు. దాని మీద కొంచెం మీరు దృష్టి పెట్టాలంటే ప్రస్తుతానికైతే బెడ్లు పరుపులు తక్కువ రావడం జరిగిందని చెప్పి మేడం గారు చెప్తే ఇమీడియట్లీగా కూడా పరుపులు మేము ఎన్ని ఇమ్మంటే మీరు ఎన్ని ఇచ్చినా పర్వాలేదు, ఎన్ని ఇచ్చినా పుణ్యమే అని చెప్పి మేడం గారు చెప్పడం జరిగింది. మా తరపు నుంచి 100 పరుపులు ఇస్తామని చెప్పేసి మేడం గారికి హామీ ఇచ్చి ఇవాళ కార్యక్రమం చేయడం జరుగుతుంది. మేము సైతానికి ఫస్ట్ పెద్ద పుణ్యం ఏదన్నా అయిందంటే మాత్రం కారణం ఈ జనరల్ హాస్పిటల్కి మేము పరుపులు ఇవ్వడమే పెద్ద పుణ్యం. మోటార్ లారీ వర్కర్స్ యూనియన్గా రాత్రి 1 గంట నుంచి తెల్లవారుజాను 5 గంటల వరకు కూడా యాక్సిడెంట్లు అవుతూనే ఉంటాయి. ఆ యాక్సిడెంట్కి అనుబంధంగానే నేను అర్ధరాత్రి కూడా 2 గంటలు కూడా ఫోన్ చేసినా కూడా వాళ్ళు అలర్ట్గా ఉండి ఆ యాక్సిడెంట్ కేసులో ఒకరు కాలు ఇరిగిపోయేది, ఒకరు చనిపోయేవారు, ఇలాంటి పోస్ట్ మార్టం జరిగి ఉండి ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. మ్యాక్సిమం సంవత్సరానికి సగం రోజులు జనరల్ హాస్పిటల్లోనే గడిపేవాడిని. ఆ అనుబంధంతో ఆ ఆప్యాయతతో ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం అనేది నాకు నిజంగా చాలా సెంటిమెంట్గా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఇంత గొప్ప కార్యక్రమం చేసినందుకు కూడా మేము ఇవాళ చాలా ఇంట్లో చాలా హ్యాపీగా పడుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఆ బెడ్ మీదకి మనం రేపు రావచ్చు, మనం కూడా రావచ్చు, మనం ఇవాళ ఉంటాం రేపు పోతాం కూడా తెలీదు. ఏదైనా కూడా ఇవాళ జనరల్ హాస్పిటల్ అనేది ప్రతి ఒక్కరికి కూడా చాలా ముఖ్యమైన విషయం కాబట్టి ఈ జనరల్ హాస్పిటల్ మనం అందరం కాపాడుకుందాం. మరొకసారి జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారికి పేరున జనరల్ హాస్పిటల్ ఎంప్లాయీస్కి అందరికి కూడా ముఖ్యంగా మేడం గారికి శిరస్సు వంచి నమస్కారం పెడుతున్నాను. థ్యాంక్ యూ అండి.